మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి ఈ ఆదివారం సహవాసముగా కూడి నీ మాటలు ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ప్రభువా, ఏ మాటలైతే మేము వింటున్నామో ఆ మాటల ప్రకారము బ్రతికి భూమి మీద నీకు మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని చేయండి, బలపరచండి. నీ వాక్య క్రమములో మమ్మలను పెంచమని మీ చేతులకు అప్పగించుకుంటూ బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, జ్ఞానమును అనుగ్రహించి మీ నడిపింపులో నీ మాటలుగా బోధించగలుగుటకు కృపచూపమని యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి మనము అపోస్తులుడైన పౌలు గారు తన సువార్త ప్రయాణములో రెండవసారి ఆయన ప్రయాణం ఎలా కొనసాగిందో, ఏ ప్రాంతాలకు ఆయన వెళ్ళాడో, అక్కడ ఏ విధమైన పరిచర్య చేశాడో వాక్యములో నుండి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అపోస్తులైనటువంటి పౌలు ఏథెన్సు పట్టణంలో ఒంటరిగా దేవుని పరిచర్య చేసి అతి దేవతా భక్తి కలిగినటువంటి ఏథెన్సు ప్రాంతంలో సువార్త చెప్పి బయలుదేరి ఆయన కొరింతుకు వచ్చాడు అని మనం చెప్పుకున్నాం. కొరింతుకు వచ్చిన తర్వాత ఆయన దగ్గరకు లేక ఆయన అకుల ప్రిస్కిల్లా అనేటువంటి భార్యాభర్తలను ఆయన కలుసుకున్నాడు. వారు అప్పటికే చాలా భక్తిలో దేవుని కొరకు బ్రతుకుతూ దైవ చిత్తములో జీవిస్తున్నటువంటి భార్యాభర్తలు. వారు వాస్తవానికి ఇటలీ ప్రాంతానికి చెందినవారు, కానీ అక్కడ క్లౌదియా చక్రవర్తి వారిని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు వారు రోమాను విడిచి కొరింతు పట్టణానికి వచ్చారు. ఆ పట్టణానికి పౌలు గారు కూడా వెళ్ళాడు, వారిని కలుసుకున్నాడు. పౌలు గారు కూడా అదే వృత్తి గలగవడు గనుక వారందరూ కూడా డేరాలు కుట్టుకుంటూ దేవుని పని జరిగిస్తూ దేవునిలో ముందు కొనసాగినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఆ తరువాత ఆ ప్రాంతంలో అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ పట్టణంలో దేవుని పరిచర్య చేస్తూ మరి పౌలు గారుతో ఆ ప్రాంతానికి తిమోతి అలాగే శీల ఇద్దరు కూడా బెరయా నుండి ఆ ప్రాంతానికి వచ్చి కలుసుకున్నప్పుడు వారి మాటలు విని తెసలోనిక పత్రికలు 2 రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే కొరింథీ పట్టణంలో ఆయన 18 నెలలు ఉన్నాడు, అంటే సంవత్సరము 6 నెలలు కొరింథీ పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఉండి సువార్త చేస్తూ అనేకులకు వాక్యాన్ని బోధిస్తూ అక్కడ తెసలోనికులకు రాసినటువంటి 2 పత్రికలు అక్కడ నుండి రాశాడు అని మనం చెప్పుకున్నాం. ఇక ఆ తరువాత జరిగిన విషయం ఏంటంటే, అకయ ప్రాంతానికి గల్లియోను అనేటువంటి ఒక వ్యక్తి అధికారిగా వచ్చాడు. మళ్ళీ మీరు అకయ ప్రాంతాలు అనగానే వేరే వేరే అనుకోకండి. అకయ అని అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే ఏథెన్సు, కొరింతు, కేంక్రేయ, ఈ పట్టణాలను అకయ అని పిలుస్తారు. అకయలో ఉన్న ప్రాంతాలవి. మీరు బైబిల్కు మరి యవనస్తులైన వారు, చదువుకున్న వాళ్ళు బైబిల్కు చివర ఉన్న మ్యాపులు కూడా చూస్తూ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినండి. మరి ఆ స్థలానికి అకయ అనే ఆ ప్రాంతానికి గల్లియోను అనేటువంటి ఒక వ్యక్తి అధికారిగా ఉంటాడు. మళ్ళీ యూదులందరూ కూడా వచ్చి అక్కడ తిరుగుబాటు చేసి పౌలు గారిని మరి న్యాయపీఠం ఎదుటకు తీసుకొని వచ్చి, ఈ పౌలు అనేటువంటి వ్యక్తి మా దగ్గరకు వచ్చి లేనిపోయిన సంగతులు చెబుతున్నాడు, లేనిపోయిన మాటలు చెబుతున్నాడు, ఏదో కొత్త వాటిని గురించి మాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎలాగైనా
ఇతని విషయములో మీరు జోక్యం చేసుకోండి అని చెప్పినప్పుడు ఆ ధర్మశాస్త్ర విషయాలన్నీ కూడా మరి వారికి గల్లియోనుకు తెలియచేసినప్పుడు గల్లియోనుకు అసలు ఆ విషయాలు తెలియవు. గల్లియోను అన్యుడికి ధర్మశాస్త్రం ఏం తెలుస్తుంది? అన్యుడికి దేవుని సంగతులు ఏం తెలుస్తాయి? తెలియవు కదా. కాబట్టి వీళ్ళొచ్చి పౌలు గారి మీద లేనిపోయినటువంటి మాటలు చెప్పి అవమానపరచటం, న్యాయపీఠం దగ్గరకు తీసుకురావటం. గల్లియోనేమో మరి నాకేమి తెలియదు ఈ విషయాలన్నీ, అదేదో మీరే అవన్నీ చూసుకోండి అని ఆయన తప్పించుకోవటం జరుగుతుంది. అది అకయాధిపతి, నాకేం తెలియదు ఈ విషయాలు అని. అప్పుడు ప్రియులారా, అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ న్యాయపీఠము ఎదుటకు ఒక అధికారిని తీసుకొస్తారు, సమాజ మందిరపు అధికారిని. అతని పేరు సోస్తెనేసు అని. ఆ వ్యక్తిని పట్టుకొని మళ్ళీ అక్కడ కొడతారు. ఒకసారి ఆ భాగాన్ని చదువుకుందాం రండి. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనము నుండి చదువుకుందామండి. 12వ వచనము నుండి. గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతన్ని తీసుకొని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరిచి మాటలాడబోగా గల్లియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముతో వినుట న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గుర్చిన వాదమైతే మీరే దాని చూచుకొనుడి. ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదుట నుండి తోలివేసెను. అప్పుడు అందరూ సమాజపు మందిరపు అధికారి అయిన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చియు లక్ష్య పెట్టలేదు. చూసారండి, ఎన్ని అవమానాలు జరుగుతున్నాయి సేవలు, ఎన్ని రీతులుగా వ్యతిరేకతలు వస్తున్నాయి సేవలు. అయినా సేవ ఏమాత్రము కూడా ఆపకుండా పౌలు గారు కొనసాగించటంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏ ఒక్కరు కూడా నశించిపోయి నరకానికి వెళ్ళిపోకూడదు అనేది పౌలు గారి ఉద్దేశం. ధర్మశాస్త్రము తెలిసినటువంటి యూదులు పౌలు గారికి వ్యతిరేకముగా లేచి గల్లియోను అనే ఒక అధికారి యొద్దకు తీసుకుని వెళ్ళి అతని ఎదుట నిలబెట్టినప్పుడు, అయ్యా, ఆ పేళ్ళేంటో, ఆ ధర్మశాస్త్రం ఏంటో, ఆ విషయాలన్నీ కూడా నాకు తెలియదు, అది ఏదైతే ఏమైంది మీరే చూచుకోండి అని ఆ అధికారి ప్రియులారా జోక్యం చేసుకోడు. అప్పుడు యూదులందరూ ఏం చేస్తారంటే సమాజపు మందిరపు అధికారి అయిన సోస్తెనేసును పట్టుకొని బాగా కొడతా ఉంటారండి. అక్కడ సమాజపు మందిరపు అధికారిని బాగా కొడతారు. ఇన్ని జరుగుతున్నా కూడా గల్లియోను అనే అధికారి ఏమి పట్టించుకోడు, దాని గురించి అసలు ఆలోచనే చెయ్యడు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితులు ఆనాటి దినాలలో ఉన్నాయో మీరు ఆలోచించాలి. ఇక ఆ తర్వాత చాలా దినాలు అక్కడ ఉన్నాడు పౌలు గారు, దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఇక అక్కడ నుండి పౌలు గారు బయలుదేరి కేంక్రేయ అనే పట్టణానికి వస్తాడు. ఎందుకంటే ఇతనికి మ్రొక్కుబడి ఉన్నందువలన ఆ కేంక్రేయ పట్టణములో ప్రియుల వెంట్రుకలు కత్తిరించుకొని ఇతడు మ్రొక్కుబడి తీర్చుకోవటానికి అక్కడికి వెళతాడు. ఒకసారి 18వ వచనం చదవండి. 18వ వచనం. పౌలు ఇంకను
బహు దినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కేంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. ఇప్పుడు పౌలు గారు కొరింథు నుంచి బయలుదేరి ప్రయాణం చేస్తున్నప్పుడు అతని ప్రయాణంలో కేవలము తిమోతి, శీల మాత్రమే కాదు, ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? అకుల, ప్రిస్కిల్లా అనే భార్యాభర్తలు కూడా ఎవరితో వెళ్ళిపోతున్నారు? పౌలు గారితో దేవుని సంగతులు ప్రియులారా తెలుసుకుంటూ వెళుతున్నారు. నిజంగా అండి, ఈ అకుల, ప్రిస్కిల్లా అనేటువంటి భార్యాభర్తలండి ప్రభు కొరకు తన ప్రాణాలు కూడా అర్పించటానికి జీవితాన్ని ప్రియులారా పణంగా వారు పెట్టినటువంటి వారు. నిజంగా వీళ్ళు వలసొచ్చేశారు. ఎందుకంటే అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి వాళ్ళని పంపించేశాడు, మీరు ఇక్కడ ఉండొద్దు అని వెళ్ళిపోమ్మని యూదులందరినీ పంపించినప్పుడు వలస వచ్చి కొరింథులో ఉన్నారు. ఏదో డేరాలు కుట్టుకుంటూ దేవుని సువార్త ప్రకటిస్తూ దేవుని సన్నిధిలో వారు బ్రతుకుతున్నారండి. ఒకసారి దైవ గ్రంథంలో ప్రియులారా మనము చూస్తే వీళ్ళు ఎంతగా పౌలు గారిని అనుసరించారు, పౌలు గారితో ఉన్నారంటే రోమా పత్రికలోనికి రండి ఒక్కసారి. బైబిల్ గ్రంథములో రోమా పత్రిక 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఏవండి, మళ్ళీ తర్వాత వీళ్ళు రోమా పట్టణానికి వెళ్ళిపోతారనుకోండి, రోమాకి వెళ్ళిపోతారు. ఆ రోమాలలో దేవుని సువార్త చేసుకుంటూ ఒక సంఘాన్ని కడతారండి వీళ్ళు. ఎవరు? అకుల, ప్రిస్కిల్లా. వాళ్ళ గురించి రోమాకు ఉత్తరం రాసే టైంలో వారిని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? ఇదిగో రోమా పట్టణంలో అకుల, ప్రిస్కిల్లా అనే వాళ్ళు ఉన్నారు. వారు క్రీస్తు యేసునందు నా జత పనివారు అన్నాడు. చూడండి, ఎవరు? అకుల, ప్రిస్కిల్లాలు ఎవరికి జత పనివారయ్యారు? ప్రభు పరిచర్యలో ప్రియులారా వారు పాలు పంపులు పొందుతూ పౌలు గారిని వెంబడిస్తూ జత పనివారిగా మారిపోయారండి. వాళ్ళు డేరాలు కుట్టుకునే వీరు డేరాలు కుట్టుకుంటూ దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఎంతవరకు వెళ్ళిపోయారంటే పౌలు గారితో సమానమైన పరిచర్య చేసే స్థితికి వెళ్ళిపోయారు. వీళ్ళు భార్యాభర్తలు, వీళ్ళు ఏదో పని చేసుకుంటూ బ్రతికే వాళ్ళండి. ఎంత స్థానానికి వెళ్ళిపోయారో చూడండి. వాళ్ళ గురించి పౌలు గారు మాట్లాడుతూ వారికి వందనాలు చెప్పండి, రోమాలో ఉన్నారు కదా వాళ్ళు, వారికి వందనాలు చెప్పండి. ఇదిగో వాళ్ళు ఎటువంటి వారంటే నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకు ఏం చేశారు? వాళ్ళు తెగించేశారు. నా ప్రాణము విషయంలో ఎన్నో ప్రాణాపాయాలు నాకు వచ్చినప్పుడు, ఎంతోమంది నన్ను చంపాలని ప్రయత్నం చేసినప్పుడు నా ప్రాణానికి వాళ్ళ ప్రాణాలు అడ్డుగా పెట్టడానికి, వాళ్ళ ప్రాణాలు సైతము తీసివేసుకోవటానికి ఇష్టపడ్డారు అకుల, ప్రిస్కిల్లాలు. వాళ్ళకు వందనాలు చెప్పండి. వారి ఇంటిలో ఉన్న వారికి, సంఘానికి కూడా వందనాలు చెప్పండి. నేను మాత్రమే కాదు, అన్యజనులలో రక్షించబడినటువంటి సంఘముల వారందరూ కూడా వారికి కృతజ్ఞులై ఉన్నారు. వాళ్ళు ఎంతో పరిచర్య చేశారు వాళ్ళందరికీ అని అకుల, ప్రిస్కిల్లాల గురించి మాట్లాడుతున్నాడు ప్రియులారా. మరి ఈనాడు సంఘములో దేవుని సేవకుడు దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు సంఘ బిడ్డలు ఎంతగా సహకరించగలుగుతున్నారు చెప్పండి? ఎంతగా దేవుని సేవకునికి ప్రియులారా తోడుగా ఉండగలుగుతున్నారు చెప్పండి? పౌలు గారి విషయంలో వీళ్ళు ప్రియులారా ఎంత సహకరిస్తున్నారంటే వారు ప్రాణములను కూడా ఏం చేస్తున్నారు? వారు
ఆ అపోస్తలుడైనటువంటి పౌలు గారి ప్రాణము కొరకు వారి ప్రాణాలు ఇవ్వటానికి కూడా ఏం చేస్తున్నారు, తెగిస్తున్నారు. నిజంగా వాళ్ళు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు రోమాకు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత. ఆ సంఘములో ఉన్నటువంటి వారందరికీ వందనాలు చెబుతూ పౌలు గారు మరొక విషయం చెబుతున్నాడు. ఇదిగో నేను మాత్రమే కాదు, ఎంతో మంది అన్యజనులకు మరి సంఘముల వారందరూ కూడా వారికి కృతజ్ఞులై ఉన్నారు. అంత పరిచర్య చేశారు వాళ్ళు. మరి అన్యజనులకు కూడా వాళ్ళు సువార్త అందించారు, అన్యజనులకు కూడా వాళ్ళు పరిచర్య చేశారు, అన్యజనులకు కూడా ఎంతగానో వాళ్ళు సహకరించారు, వారిని ప్రభు ఎత్తుకు నడిపించారు. నిజంగా వాళ్ళకు కృతజ్ఞులు అని ఒక కుటుంబం కొరకు మాట్లాడటం చాలా గొప్ప విషయం ప్రియులారా. ఆలోచించండి. ఇప్పుడు అకుల ప్రిస్కిల్లాలు కొరింథీలో ఉన్నప్పుడు పౌలు గారితో కూడా కలిసి ఎక్కడికి వస్తున్నారు అని అంటే ప్రియులారా, ఇదిగో పౌలు గారితో ప్రయాణం చేస్తూ ఇదిగో అతనితో పాటు ప్రయాణమై వస్తున్నారు వాళ్ళు. పౌలు గారికి కెంక్రియలో మొక్కుబడి ఉన్నందువలన అతడు అక్కడ వెంట్రుకలు కత్తిరించుకున్నాడు అనే మాట ఈరోజు చాలామంది తీసుకొని పౌలు గారు మొక్కుబడి ఉన్నందువలన కెంక్రియలో మరి వెంట్రుకలు కత్తిరించుకున్నాడు కదా, కాబట్టి మేము కూడా యేసు ప్రభు పేరిట తలనీలాలు ఇస్తాం. చూసారా, దీనికి దానికి కలిపేశారు వాళ్ళు. కలిపేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, క్రైస్తవులుగా అని చెప్పుకుంటూ భ్రమపడుతున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు, ఏమండి, మొక్కుబడి చేసుకొని అది జరిగితే మేము తలనీలాలు ఇస్తాం అని మొక్కుకొని వీళ్ళు కూడా వెళ్ళిపోయి ఆయా ప్రాంతాలలో ఏం చేస్తున్నారు చెప్పండి ప్రియులారా, ఆ గుడుల దగ్గర లేకపోతే ఆ యేసుక్రీస్తు ప్రభు పేరిట జరిగే ఆరాధనల దగ్గర వీళ్ళు కూడా వెంట్రుకలు ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఉంది కదా, కాబట్టి మేము కూడా వెంట్రుకలు ఇస్తాం అనేటువంటి ఒక భావనతో ప్రియులారా వెంట్రుకలు ఇవ్వటం ప్రారంభించారు. ఇక్కడ ఉన్న విధానం వేరు ప్రియులారా, ఇక్కడ పరిస్థితి వేరు. ఇక్కడ పౌలు గారు వెంట్రుకలు కత్తిరించుకున్నది ప్రియులారా దేనికోసం అనంటే, మొక్కుబడి ఉన్నప్పుడు మొక్కుబడి చేసే వ్యక్తి శుభ్రంగా వెళ్ళాలి. మొక్కుబడి చేయటానికి శుభ్రంగా వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, శుభ్రంగా వెళ్ళాలి కనుక కట్ చేసుకొని ప్రియుల వెంట్రుకలు కట్ చేసుకొని శుభ్రంగా పవిత్రంగా స్నానం చేసి వెళ్ళి అర్పిస్తారు. అది ఇక్కడ ఉన్నది. అంతేగాని తలనీలాలు ఇవ్వటం కాదు. దేవుడు తలకాయ నీలాలు ఏం చేసుకుంటాడు చెప్పండి? నీ తల వెంట్రుకలు ఏం చేసుకుంటాడు దేవుడు? దేవునికి కావలసింది హృదయమా వెంట్రుకలా? వెంట్రుకలంటే మళ్ళీ మొలుస్తాయి కాబట్టి ఇస్తారు. అదే ఒక ఆలోచన చెయ్యండి. అయ్యా దేవుడు నాకు ఈ చెయ్యిని మరి బాగానప్పుడు ఈ చెయ్యిని బాగు చేశాడు కాబట్టి ఈ చెయ్యి ఇచ్చేస్తానంటారు ఎవరన్నా? నా కాలు బాగు చేశాడు కాబట్టి కాలు ఇచ్చేస్తానంటారా? అనరు. ఎందుకంటే కాలు మళ్ళీ రాదుగా, చెయ్యి మళ్ళీ రాదుగా. అందుకని కాలు ఇవ్వరు, చేతులు ఇవ్వరు. ఏమిస్తారు? వెంట్రుకలు ఇస్తారు. ఎందుకు? అవి ఎన్నిసార్లు కొరిగినా మళ్ళీ వస్తాయి కనుక. కాబట్టి ప్రియులారా, మన దేవుడు తలనీలాలు కోరుకునేవాడు కాదు. మన దేవుడు మన యొక్క జీవితంలో ప్రియులారా ఏవేవో ఆస్తులు అంతస్తులు కోరుకునేవాడు కాదు. మన దేవుడు చెడిపోయిన హృదయాన్ని కోరుకునేవాడు. ఎందుకు కోరుకుంటున్నాడు చెడిపోయిన హృదయాన్ని అంటే, ఆ చెడును బాగు చేసి ఆ వ్యక్తిని పరిశుద్ధపరిచి పవిత్రంగా మార్చి ఆ వ్యక్తిని ఒక నియమ నిబంధనలతో బ్రతికింపచేసి పాపము లేనివానిగా ఉంచి పరలోకం ఇవ్వాలనేది దేవుని కోరిక. కానీ నువ్వు మారు మనసు పొందకుండా రక్షణ పొందకుండా ఏవో లోకస్తులు చేసినట్లుగా నేను కూడా తలనీలాలు ఇస్తాను అని అంటే అది కుదరదు ప్రియులారా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. తలనీలాలు యూదులలో జరిగేటువంటి కార్యక్రమం అంతా సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో ఉంటదన్నమాట. ఆ మొక్కుబడి ఏంటో, మొక్కుబడి ఎలా తీర్చుకోవాలో, మొక్కుబడి తీర్చుకునే వ్యక్తి ఎలా చేయాలో, ఏ మొక్కుబడి ఎలా తీర్చుకోవాలో సంఖ్యాకాండము 6వ అధ్యాయం అంతా ఉంటది. మీరు అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత సంఖ్యాకాండము 6వ అధ్యాయం అంతా చదువుకోండి. ఇక్కడ వెంట్రుకలు ఇచ్చింది దేవునికి కాదు, మొక్కుబడి ఉన్నందువలన శుభ్రం చేసుకోవటానికి వెంట్రుకలు ఇచ్చాడు కెంక్రియలో. ఎవరు? పౌలు గారు ప్రియులారా. పౌలు గారు ఎవరు? పౌలు గారెవరు? యూదులలో నుండి వచ్చినవాడు కదా, బెన్యామీన గోత్రములో నుంచి వచ్చినవాడు కదా, బెన్యామీనీయుడు కదా. కాబట్టి ప్రియుల వీళ్ళ విధానాలు వేరుగా ఉంటాయి.
కాబట్టి ఇప్పుడు ఆయన ఇచ్చాడు కాబట్టి నేను కూడా వెళ్ళిపోయి యేసు ప్రభుకి అది ఇస్తాను, దేవునికి ఇది ఇస్తాను అని నీవు ఏదో ఇవ్వటానికి ప్రయత్నం చెయ్యొద్దు. అవన్నీ వ్యర్థమైన క్రియలు అని అన్నాడు. ప్రియులారా, మనం ఏదైనా సరే దేవునికి చేసేటప్పుడు దేవుడు మెచ్చేదిగా ఉండాలి. అది మన ఆత్మీయ జీవితానికి ఉపయోగకరముగా ఉండాలి. ఇతరులకు అది మేలుకరముగా కనబడాలే తప్ప నువ్వేదో వెంట్రుకలు ఇచ్చినంత మాత్రాన దేవుడు ఆనందపడతాడు అని నువ్వు అనుకోవద్దు. అది దేవుడు ఎప్పుడు కూడా సహించని కార్యమని మనము తెలుసుకోవాలి. సరే, ఇక్కడ పౌలు గారు ప్రియులారా అక్కడ వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి ఆయన సిరియాకు బయలుదేరాడు. ప్రియులారా, సిరియాకు బయలుదేరాడు. మరి మధ్యలో ఏమైనా జరిగిందో ఏమో తెలియదు, లేకపోతే సిరియాకు డైరెక్ట్గా ఓడ దొరికిందో తెలియదు. కానీ అక్కడ నుంచి అతడు ప్రియులారా సిరియాకు బయలుదేరి అకుల ప్రిస్కిలాలతో ఎఫెసుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. బయలుదేరింది ఎక్కడికి? సిరియాకు. కానీ ఎక్కడ దిగిపోయాడు? ఎఫెసు ప్రాంతంలో దిగిపోయాడు. ప్రియులారా, చూస్తున్నారా మీరు ఒకసారి ఆ రెండవ ప్రయాణం మ్యాప్లు చూడండి. వెనక మీరు చూస్తున్నారు కదా, అక్కడ మీకు కనబడుతుంది కదా తెస్సలోనిక, తర్వాత బెరయ, తర్వాత మనము చూస్తే మనకు క్రిందకు వచ్చేసరికి కొరింతు కనబడుతుందిగా. బెరయ నుంచి క్రిందకు వచ్చేసరికి ఎడం వైపున కొరింతు కనబడుతుందా? కొరింతు క్రింద కేంక్రియ కనబడుతుందా? ఆ కేంక్రేయ, ఆ కొరింతు, ఈ ఏథెన్సు ప్రాంతాలన్నీ అక్కయ్య ప్రాంతానికి చెందినవి. అందుకే అక్కడ అక్కయ్య అని కూడా చూడండి మీరు, ఉందా? ఇప్పుడు పౌలు గారు మరలా తిరిగి ప్రయాణం అవుతున్నాడు. పౌలు గారు మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు వెనక్కి. ఎక్కడికి? అంతియొకయుకు వచ్చేయాలి అతడు. కాబట్టి ఇప్పుడు తిరిగి అతడు వచ్చేస్తున్నాడు. ఎక్కడ నుండి? అతడు ప్రియులారా కొరింతులో బయలుదేరాడు. అక్కడ నుంచి అతడు బయలుదేరి ఎక్కడికి వచ్చేస్తున్నాడు? ఆయన కేంక్రేయ ప్రాంతానికి వచ్చేసాడు. అక్కడ మొక్కుబడి తీర్చుకున్నాడు. సిరియా ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు. అక్కడ మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఎఫెసులో దిగిపోయాడు. ప్రియులారా, ఎఫెసులో దిగిపోయాడు. ఈ ఎఫెసు పట్టణానికి వచ్చేంత వరకు అకుల ప్రిస్కిల్లాలు ఎవరితో ఉన్నారు? పౌలు గారితోనే ఉన్నారండి. పౌలు గారితోనే ఉన్నారు ఎఫెసు ప్రాంతానికి. అక్కడికి వచ్చిన తర్వాత పౌలు గారు ఆ సమాజ మందిరములో దేవుని వాక్యాన్ని చాలా దినాలు ప్రకటించాడు. అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్న ఎఫెసీలందరూ కూడా, అయ్యా పౌలు గారు ఇంకా కొన్నాళ్ళు మాతో ఉండండి అయ్యా, చాలా విలువైన మాటలు చెబుతున్నారు, గొప్ప సంగతులు చెబుతున్నారు, కాబట్టి మీరు మాతో ఉండండి అని వేడుకున్నారు. కానీ పౌలు అంటున్నాడు, లేదు, దేవుని చిత్తమైతే మరొకసారి నేను వస్తాను, మీరు నన్ను వెళ్ళనివ్వండి అని పౌలు గారు ఎఫెసు ప్రాంతం నుండి బయలుదేరుతున్నాడు. చూడండి ఒక్కసారి 19వ వచనాన్ని చదువుకుందాం. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టేవారిని, అకుల ప్రిస్కిల్లాలను ఎక్కడ విడిచిపెట్టేశాడు? ఎఫెసు విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో ఏం చేస్తున్నాడు? తర్కించుచుండెను అని వాక్యంలో చూస్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా, అయ్యా ఇంకా కొంతకాలం ఉండండి, నిజంగా మీ మాటలు వింటుంటే మాకెంత ఆనందంగా ఉందో, మా జీవితాలు ఎన్ని గొప్ప సంగతులు తెలుసుకుంటున్నాయో, ఉండండి అని బ్రతిమలాడుకుంటున్నారు ఆయన. అప్పుడు పౌలు గారు ఏం చేశాడంటే, లేదు దేవుని చిత్తమైతే మరొకసారి వస్తాను అని ఆ ఎఫెసు నుండి బయలుదేరి ప్రియులారా అతడు కైసరుకు వచ్చి, మ్యాప్ కూడా చూడండి, కైసరయ ప్రాంతానికి వచ్చి ప్రియులారా ఇప్పుడు డైరెక్ట్గా అతడు అంతియొకయుకు వెళ్లకుండా యెరూషలేమునకు వెళుతున్నాడు. ఎవరు? పౌలు గారు. ఎక్కడికి వెళుతున్నాడు? యెరూషలేమునకు వెళుతున్నాడు. ప్రియులారా యెరూషలేమునకు వెళుతున్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, మనం పౌలు గారి చరిత్ర గురించి మాట్లాడుకుంటున్న దగ్గర నుండి ఇప్పటి వరకు యెరూషలేము ప్రాంతానికి పౌలు గారు 4వ సారి రావటం ఇది. ఎన్నోసారి వస్తున్నాడు? 4వ సారి ఇది. 4వ సారి ఇప్పుడు యెరూషలేముకు వస్తున్నాడు అనమాట. యెరూషలేమునకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా పరామర్శించి వాళ్ళందరినీ పలకరిస్తున్నాడు. ఎక్కడ? యెరూషలేం. ఎందుకు? అది స్థానిక సంఘం. ప్రియులారా సంఘాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా పెద్దలు అనేవారు మెయిన్గా ఏదైనా జరిగితే ప్రియులారా వాళ్ళు ఆలోచన చెప్పటానికి ఉన్నటువంటి ప్రియులారా అందరూ కూడా ఎక్కడున్నారు? యెరూషలేములోనే ఉన్నారు. కాబట్టి ప్రియులారా ఇప్పుడు డైరెక్ట్
డైరెక్ట్గా అతడు యెరూషలేమునకు వెళ్ళి అక్కడ సంఘపు వారందరినీ కూడా కుశల ప్రశ్నలు అడిగి అక్కడ ఉన్న వారందరినీ కూడా బలపరిచి అతడు యెరూషలేము నుండి ప్రియులారా ఎక్కడికి వచ్చేస్తున్నాడు అతడు? వాక్యంలో మనం చూద్దాం రండి, 21వ వచనం. అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరెను. తర్వాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలమడిగి అంతియొకకు వచ్చాను. ఏమండి, ఓడ ఎక్కి ఎక్కడ దిగాడు అతడు? కైసరయ రేవులో దిగాడు. అక్కడి నుంచి కాలినడకన యెరూషలేముకు వచ్చాడనమాట. ఓడ ఎక్కి ఎక్కడ దిగాడు? ఎఫెసులో ఓడ ఎక్కి ఎక్కడ దిగాడు? కైసరియలో దిగాడు. కైసరియలో ఓడ దిగి కాలినడకన అతడు యెరూషలేముకు వచ్చాడు. అక్కడ చూడండి, మీకు కనబడుతుందా? కైసరయ యెరూషలేము కనబడుతున్నాయి కదా? మ్యాప్లో కనబడుతున్నాయా? కనబడుతున్నాయి, కనపడట్లేదా? ఆ కైసరయ నుండి అక్కడ ఓడ దిగి యెరూషలేముకు వచ్చాడనమాట. యెరూషలేముకు వచ్చి అక్కడ ఉన్న వారందరినీ కూడా కుశల ప్రశ్నలు అడిగి వాళ్ళందరినీ ప్రియులారా పలకరించి అతడు తిరిగి ఎక్కడ నుండి బయలుదేరాడు అక్కడకు అంతియొకయకు వచ్చేశాడు. రెండవ ప్రయాణం ఇంతటితో ముగించబడింది. ప్రియులారా ఆలోచించండి. ప్రియులారా ఎక్కడ నుండి బయలుదేరాడు? అంతియొకయ నుండి బయలుదేరాడు. మొదటిసారి ప్రయాణములో అంతియొకయ నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చాడు? అంతియొకయకు వచ్చాడు. రెండవసారి అంతియొకయలో బయలుదేరి యెరూషలేమునకు వెళ్ళి ఎక్కడికి వస్తున్నాడు? అంతియొకయకు వస్తున్నాడు. అంతియొకయకు వచ్చి ప్రియులారా ఇప్పుడు అంతియొకయలో కొన్ని రోజులు అక్కడ ఉండి జరిగిన విషయాలన్నీ సంఘస్థులతో కూడా పంచుకుంటున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ఈ ప్రియులారా మొదటి ప్రయాణములో ఎన్ని సంవత్సరాల ప్రయాణం పట్టింది ఆయనకి? మొదటి ప్రయాణంలో ఎన్ని మైళ్ళ దూరం అతడు ప్రయాణం చేశాడు? 12 నుండి 1500 మైళ్ళ దూరం అతడు ప్రయాణం చేశాడు మొదటి ప్రయాణంలో. మొదటి ప్రయాణం ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2 సంవత్సరాలు పట్టింది. రెండవ ప్రయాణంలో అతడు ప్రియులారా సుమారు 2800 మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు. రెండవ ప్రయాణములో 2800 ప్రియులారా మైళ్ళ దూరము అతడు ప్రయాణం చేశాడు. దీనికి పట్టిన కాలం 3 సంవత్సరాలు. దీనికి పట్టిన కాలం ఎంత? 3 సంవత్సరాలండి. ప్రియులారా ఇది రెండవ ప్రయాణం. ప్రియులారా ఈ రెండవ ప్రయాణములో కూడా అవమానాలు కలిగాయి, దెబ్బలు తిన్నాడు, ప్రియులారా నెట్టివేయబడ్డాడు, తిరస్కరించబడ్డాడు, అవమానాలు పొందాడు. సేవలో ఎక్కడ కూడా అతనికి సంతోషం అనేది లేదండి. అయినా కూడా దేవుని కొరకు ప్రయాసపడి అతడు ముందుకు వెళ్ళినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆనాటి దినాలలో నిజంగా దేవుని యొక్క పరిచర్య కొరకు వారు పడిన ప్రయాస ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. 3 సంవత్సరాలు అతడు ప్రయాణం చేసిన ప్రయాణాన్ని మనం ఏదో 2-3 ప్రసంగాలతో ముగించేశాం ప్రియులారా. కానీ ప్రయాణం ఎన్ని సంవత్సరాలు పట్టింది? అది 3 సంవత్సరాలు పట్టింది. ప్రియులారా ఎన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు? 2800 మైళ్ళు ప్రయాణం చేశాడు. ఏమైనా వాహనాలున్నాయా? వాహనాల్లో ప్రయాణం చేశాడా? లేదండి. ఓడల్లో ప్రయాణం చెయ్యటం, ఓడలలోనే తినటం, అక్కడే పడుకోవటం, మళ్ళీ దిగటం, అతడు కాలినడకన ఏ ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళటం, దేవుని సువార్త చేయటం, ఆత్మలను సంపాదించటం, సంఘాలను బలపరచటం, సంఘాలను కట్టటం. ప్రియులారా ఇటువంటి పరిస్థితులలో ఒక ప్రక్క వ్యతిరేకతలు ఉన్నాయి, మరో ప్రక్క అనుకూలతలు ఉన్నాయి. సేవలో అన్ని అనుకూలతలు ఉండవండి. సేవలో అంత సంతోషంగా ఉండదండి. సేవలో ఒక ప్రక్క వ్యతిరేకతలు ఉంటాయి, మరో ప్రక్క అనుకూలతలు కూడా ఉంటాయి. వ్యతిరేకతలు వచ్చాయని సేవ మానేయకూడదు, వ్యతిరేకతలు వచ్చాయని ప్రార్థన మానేయకూడదు, వ్యతిరేకతలు వచ్చాయని దేవునికి మనము దూరము కాకూడదు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎంతమంది ఎన్ని అనుకున్నా, ఎన్ని అవమానాలతో మాట్లాడినా, కొట్టినా, తిట్టినా, బూతులు మాట్లాడినా కూడా సహించుకుంటూ దేవుని సన్నిధిలో మనము ముందుకు
వెళ్ళాలి ప్రియులారా. ఎందుకంటే లోకములో మనము జీవిస్తున్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు శ్రమలు వస్తాయని ప్రభువే చెప్పాడు. మీరు బాధలు పొందుతారని ప్రభువే చెప్పాడు. అనేకులు మిమ్మల్ని అవమానపరుస్తాడని మన ప్రభువే చెప్పారు. అనేకులు మిమ్మల్ని హీనపరుస్తారు అని ప్రభువే చెప్పాడు. మిమ్మల్ని కొరడాలతో కొడతారని ప్రభువే చెప్పాడు. మిమ్మలను అధికారుల ఎదుట నిలబెడతారని ప్రభువే చెప్పాడు. వీటన్నిటినీ కూడా సహించుకుంటే తప్ప పరలోకానికి వెళ్ళమండి. పరలోకానికి వెళ్ళం. కానీ సహించుకుంటున్నావా? ఎవరన్నా ఒక మాట అంటే చాలు, ఆమె నన్ను అంద కాబట్టి నేను ప్రార్థనకి రాను. అసలు వచ్చిన గొడవేమో వాళ్ళిద్దరి మధ్యలో, ప్రార్థన ఏమొచ్చింది? ఏమండి, సమస్య వాళ్ళిద్దరి మధ్యలో వస్తే ప్రార్థనకు రావటం ఏంటి? ఆ వెళ్ళే మందిరానికి నేను రాను. ఆ వెళ్ళే మందిరానికి రావా? ఆయనున్న స్థలంలోనికి నేను రాను. ఏమైంది? ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి. దేవుడు ఏం చేశాడు? దేవుని మందిరం ఏం చేసింది? రాత్రి చెప్పాను కదా, రాత్రి మనము జ్ఞానములో ఉన్న రెండవ స్తంభం ఏంటది? సమాధానకరమైనది అని చెప్పాను. అంతేగాని ప్రియులారా, నువ్వు ఇక్కడ మందిరం మానేసి మరొక చోటకి వెళ్ళావు. ప్రియులారా, నీ జీవితంలో సమాధానమైనటువంటి స్థితి ఉందా? నువ్వెక్కడికి వెళ్ళినా కూడా ఆ స్థితి లేనప్పుడు నువ్వెన్ని మందిరాలు మారిస్తే ప్రయోజనం ఉంది? బ్రతుకు మారాలి కానీ మందిరాలు కాదు మారాల్సింది. జీవితం మారాలి, మన మాటలు మారాలి, మన క్రియలు మారాలి, మన తలంపులు మారాలి, మన ఉద్దేశాలు మారాలి, మన నడక మారాలి, మన పడక మారాలి. ఇవి మారకుండా నువ్వు మందిరాలు మార్చినంత మాత్రాన ఆత్మీయతలో ఎదగలేవు. శ్రమైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా దేవుని కొరకు మన జీవితాలు అప్పగించి దేవుని చిత్తములో మనము జీవిస్తే తప్ప నిత్య జీవం పొందుకోలేం ప్రియులారా. భక్తులైన వారు ఎన్ని అవమానాలు ప్రియులారా వాళ్ళు పొందారు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే యేసు ప్రభువు వారు ముందే చెప్పాడు కదండి ఈ విషయాలన్నీ. ఒకసారి 1-2 వచనాలు చూపిస్తాను రండి మీకు. దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే, వాక్యములో మత్తయి సువార్త 24వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 9వ వచనాన్ని మనము చదువుకుందామండి. 9వ వచనము నుండి, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి, ఏంటి? దేవుని నమ్ముకున్న వారిని, దేవుని కొరకు ప్రయాసపడుతున్న వారిని చంపుతున్నారు. జరగట్లేదా ఈ రోజున? ఏవండి, చరిత్రలో ఎంతమంది దైవ సేవకులు చంపుతున్నారు? ఏవండి, ఎంత మంచి దైవ సేవకులను పోగొట్టుకుంటున్నాం మనం. ఎంతమంది ప్రియులరు చంపబడుతున్నారు? నమ్మకంగా ఉన్నటువంటి వారు చంపబడుదురు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ఏం చేయబడతారు? ద్వేషించబడతారు. ఏం చేయబడతాం? ద్వేషించబడతాం. ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ద్వేషించే వాళ్ళే ఎక్కువ ఉంటారండి. ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. ప్రియులారా, గ్రహించండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు ఆలోచించండి. దేవుని పరిచర్య అంటే, లేక దేవుని సేవ అంటే, లేక దేవునిలో ఎదగటం అంటే ఏదో ఆదివారం గుడికొచ్చి 4 మాటలు విని వెళ్ళటం కాదు. భక్తిగా బ్రతుకుతున్న మన భక్తి మీద అపవాది ఏదో ఒక రకంగా దాడి చేస్తాడు. దేవుని సన్నిధికి మనల్ని దూరం చేస్తాడు. అవమానాలు, అనేక రకాలైన అకృత్యాలు మన మీద జరుగుతాయండి. అయినా మనం బాధపడకూడదు, అయినా మనం భయపడకూడదు. వీటన్నిటినీ సహించాలి. సహించిన వారైతే మీరు దేవునికి వారసులు అవుతారన్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక అనుకుంటాను. ఒక మాట మనము దేవుని వాక్యములో చూద్దామండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక, దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను మనము చూద్దామండి. వాక్యములో వ్రాయబడినటువంటి విషయాన్ని చూద్దాం. మనం ఏం చేయాలి? ఈ భూమి మీద మన జీవితాలు ఏ రీతిగా ప్రభు కొరకు బ్రతకాలి, ఏ రీతిగా బ్రతికితే ప్రభు మనల్ని ప్రియులారా ఆయన మెచ్చుకుంటాడు. క్షమించండి, తిమోతికి రాసిన పత్రిక, 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. చూసారా? సహించిన వారమైతే అన్నాడు. అంటే భూమి మీద ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఏం చేయాలండి? మనం
సహించుకోవాలి. ఆ సహించుకుంటేనే మనము ఏలే స్థానానికి వెళతాం. సహనం లేకపోతే ఎలా? ప్రియులారా, కనుక దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితాలలో మనము తెలుసుకోవాలి, ప్రభు నమ్ముకున్నానండి, నాకు శ్రమలని అనుకోవద్దు. ప్రభువుని నమ్ముకున్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు వాటిని సహించుకుంటే అప్పుడు మనము దేవునితో కూడా ఉంటాం, ఏలికలుగా మనము మారతాం. ప్రియులారా, ఇది మనము గుర్తించాలి. పౌలు గారు తన సువార్త సేవలో మొదటిసారి ఎన్ని దెబ్బలు తిన్నాడు, మొదటి ప్రయాణములో ఎన్ని అవమానాలు పొందాడు, ఎన్ని రీతులుగా ఆయన్ని కొట్టారు, ఎన్ని రీతులుగా ఆయన ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఎందుకులే ఈ బాధ రెండవసారి మానుకున్నాడండి? లేదండి. రెండవసారి కూడా ప్రయాణం చేశాడు. రెండవసారి కూడా ఆయన అవమానాలే పడ్డాడు, దెబ్బలు తిన్నాడు. ఆయన మూలకంగా ప్రియుల చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేవుని పిల్లలు కూడా అవమానాలు పొందారు. ఏది ఏమైనా రెండవ ప్రయాణాన్ని ముగించుకొని 2800 మైళ్ళ ప్రయాణం చేసి 3 సంవత్సరాలు రెండవ ప్రయాణములో దేవుని సువార్త చేసి అద్భుతంగా అతడు తన సువార్త దండయాత్రను ముగించాడు. ఇది రెండవ ప్రయాణం. తిరిగి 3వ ప్రయాణం ఎప్పుడు అనేది మనము వచ్చే వారం నుండి చెప్పుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే సువార్త అనేది ఏ విధముగా వెళుతుందో, ఆత్మలు సంపాదించటంలో వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారో అవి తెలుసుకుంటున్నప్పుడు మనకు కూడా ఆ వేదన రావాలా వద్దా? ఆ భారం రావాలా వద్దా? వాళ్ళేదో పడ్డారులేండి, వాళ్ళేదో శ్రమ అనుభవించారులేండి, వాళ్ళేదో అవమానాలు పడ్డారులేండి, మనకెందుకులేండి అని మనం ఊరుకుంటే మనం దేవుని యొక్క ఉన్నతమైనటువంటి బహుమానాలను పోగొట్టుకుంటాం. గుర్తించి ప్రియులారా, ఎవరైనా నువ్వు ప్రభు నమ్మినందుకు అవమానపరుస్తున్నారా, నువ్వు ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు నిన్ను నిందిస్తున్నారా, నీ ఇంటి వారే నిన్ను నిందిస్తున్నారా, బాధిస్తున్నారా, బాధపడొద్దు. వారి కొరకు మోకరించి ప్రార్థన చెయ్యి, దేవుణ్ణి అడుగు. దేవుడే సహాయము చేసి నిన్ను బలపరుస్తాడు. అవసరమైతే నిన్ను వ్యతిరేకించిన వారిని సైతం మార్చి నీతో పాటు దేవుని మందిరానికి తీసుకొస్తాడు. ఆ విధమైన రీతిలో మన జీవిత కాలమంతా కూడా ఆగిపోకుండా మనము గురి యొద్దకు చేరేంత వరకు ఈ పరుగు పందెములో ఓపికతో ముందుకు వెళదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మీ సన్నిధానములో చేరి ఈ రీతిగా మిమ్మలను స్తుతించుటకు, ఘనపరచుటకు మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ వందనాలు నాయన. ఈ దినమున మరోసారి మీ వాక్యములో నుండి పౌలు గారి జీవితములో ఉన్నటువంటి అయా ఇదిగో ప్రభువా, తాను చేసిన ప్రయాణాలలో, తాను పడిన ప్రయాస, ఆత్మల విషయంలో అతడు పొందిన శ్రమ, ఆ భయంకరమైన పరిస్థితులన్నీ కూడా మేము తెలుసుకున్నాము నాయన. ఏదో మేము విని వెళ్ళిపోవటం కాదు, కానీ ఇటువంటి పరిస్థితుల మధ్యలో నాయన మా జీవితము వచ్చినప్పుడు ధైర్యముగా నిలిచి నీ కొరకు నాయన మా బ్రతుకులు సమర్పించి మేము నీ సన్నిధిలో సాగిపోవుటకు తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు నాయన. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఏ కుటుంబాలలో రక్షణ పొందని వారు ఉన్నారో వారందరూ రక్షణ పొంది నీ సన్నిధానములో ప్రభువా నాయన నిలిచి నిన్ను స్తుతించటానికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ఎదుట నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి తండ్రి, నిత్య నరకానికి జారిపోతున్నారయ్యా. వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. నీ మాట వారి హృదయాన్ని తాకునట్లు చేయండి. వారి హృదయాలను ప్రభువా నీ వైపుకు ఆకర్షించండి. నీ బలమైన కార్యము చేసి రక్షణ మార్గములోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి పంపించండి. మరలా మీ సన్నిధిలో కూడుకునేంత వరకు ప్రార్థనలోను, వాక్యములోను, విశ్వాస జీవితములోను మా భక్తిని మేము కాపాడుకుంటూ బలపరచబడినట్లుగా కృప చూపమని మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు ప్రేమతో ఇచ్చిన కానుకలు దీవించండి, తిరిగి ప్రతిఫలము దయచేయమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము, సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును
సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.